మనకి ఈ సంవత్సరము 2 మూడాలు వచ్చాయి. ఒకటి గురుమూడము, 2 శుక్రమూడము. ఈ యొక్క 2 మూడాలలో మనకి ఎటువంటి వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఎటువంటి కార్యక్రమాలు ఆ యొక్క సమయాల్లో మనం నిర్వహించుకోవడం జరగదన్నమాట. ఆ యొక్క తేదీలు మనకి 11/6వ నెల 2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసం పూర్ణిమ నుండి ఈ యొక్క గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12వ తారీఖు 7వ నెల 2025న ఆషాఢ బహుళ విధియ నాడు ఈ యొక్క గురుమూఢం అనేది పూర్తవుతుంది. అలాగే మనకి శుక్రమూఢము ఈ యొక్క 28వ తారీఖు 11వ నెల 2025 మార్గ శిరమాస శుక్ల అష్టమి నాడు ప్రారంభమయ్యి ఈ యొక్క 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి నాడు పూర్తవుతుంది. ఈ యొక్క శుక్రమూఢము అనేటటువంటిది దగ్గర మనకి 3 నెలలు వస్తుంది. అంటే ఆ 3 నెలలు మనకి ఎటువంటి కార్యక్రమాలు ఏవి ఉండవు అన్నమాట. ఆ యొక్క 3 నెలలు ఎలాంటివి చేసుకోవడానికి ఉండదు. ఈ యొక్క గురుమూఢము అంతే, అది ఒక 3 నెలలు వస్తుంది. అదొక నెల వస్తుంది. అది ఆ నెల మొత్తము ఎటువంటి మనకి ముహూర్తాలు కానీ శుభకార్యాలు కానీ అంటే పెళ్లిళ్ళు, వ్రతాలు ఇలాంటివి ఏవి జరగవు. ఆ యొక్క 2 నెలలు దైవశక్తి పెంచాలన్నా, దుష్టశక్తి మన మీద పెరగాలి అన్నా ఆ యొక్క గ్రహణ సమయంలోనే. కాబట్టి ఆ యొక్క గ్రహణ సమయాలు తెలుసుకొని ఆయా సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల వల్లే మనము